ప్రయత్నం చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎంత మాత్రం కృంగిపోకుండా, నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు, నా సమస్యను పరిష్కారం చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడని మనం బలం తెచ్చుకోవాలి. హల్లెలూయా. భయం ఎవరికి? లోక సంబంధులకు, శరీర సంబంధులకు భయం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అసలు భయమే ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ దేవాది దేవుని రెక్కల కిందికి సురక్షితంగా ఉండడానికి మనం పిలువబడినటువంటి వారము, ప్రత్యేకించబడినటువంటి వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనల్ని ఆ రామశేషు లేక ఆ ఐగుప్తు యొక్క అనుభవం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ ఆ రామశేషు వైపు, ఐగుప్తు వైపు, లోకం వైపు మనం ఎంత మాత్రము చూడకుండా ఆయనను చూస్తూనే మన ఆత్మీయ విశ్వాస భక్తి జీవితం